ఆకలితో ఉంటే చదువు ఎక్కదు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళకి ముందు భోజనం పెట్టాలి, తర్వాత చదువు చెబితే టీచర్లు వారికి ఇంట్రెస్ట్గా వింటారు, ఆరోగ్యంగా ఉంటారని ఒక ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళతోటి రీసెర్చ్ చేసి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, మంచిగా చదువుకోవడానికి ఏ మెనూ అయితే బాగుంటుందని తెలుసుకొని వారానికి 6 రోజుల పాలు ఇవ్వడం, రాగి జావా కూడా ఇవ్వడం, ప్రతిదీ కూడా చూసుకొని పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఈ స్కూల్లో కూడా మీరు చూసినట్టే కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఈ స్కూల్ ఉంది. కంప్యూటర్ రూమ్ కావచ్చు, సైన్స్ రూమ్, ల్యాబ్ కావచ్చు, ప్రతిదీ బాగుంది. ఈరోజు ప్రభుత్వం విద్యార్థులు పాఠశాలకు ప్రధాన పాత్ర ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్, జెడ్పీ స్కూల్లో చదువుకురు కాబట్టి వారికి స్కూళ్ళ మీద ప్రత్యేక దృష్టి సారిస్తారు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ పిల్లలను అడిగితే వారికి ఒక అతను డాక్టర్ అవుతా అంటుంటే, ఒక అతను పోలీస్ ఆఫీసర్ అవుతా అంటుంటే, వారికి కావాలని ఆలోచన ఉన్నా కూడా ప్రోత్సాహం లేకుంటే కారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రోత్సహించాలి. ప్రతి పేదవాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చదువుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది.